కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు లగేజ్ క్యాబిన్లో భారీగా సెల్ ఫోన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ వీడియో బయటకొచ్చింది. బైకర్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న సమయంలో శివశంకర్ బైక్ నుంచి పడబోయాడు. దీంతో ఆ సమయంలో బైకర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో బైకర్ మద్యం మత్తు వల్లే బస్సు ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రమాదానికి బస్సు డ్రైవర్లే కారణమని మొదట భావించిన అధికారులు తాజా సీసీ ఫుటేజ్తో సమాలోచనలో పడ్డారు. మరోవైపు పెట్రోల్ బంక్ బైక్ పై శివశంకర్ ఒక్కడే రాలేదు. అతనితో పాటు మరొకరు ఉన్నట్లు సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అతని స్నేహితుడు పెట్రోల్ బంక్ వద్దే బైక్ దిగాడా లేదా ప్రమాద సమయంలో బైక్ పై ఉన్నాడా అనే దానిపై విచారణ చేపట్టిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ప్రమాద సమయంలో శివశంకర్ ఫ్రెండ్ బైక్ మీద ఉన్నట్లు తెలిసిన పోలీసులు ప్రమాదంలో అతను గాయాలతో బయటపడ్డట్లు గుర్తించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్, కర్నూలు బస్సు ప్రమాద యాక్సిడెంట్ కి కారణంగా మనకి శివశంకర్ కనిపిస్తున్నాడు. శివశంకర్ తో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అయితే అతనికి సంబంధించిన వివరాల మీద పోలీసులు ఎటువంటి పురోగతిని సాధించారు? మస్తాన్ చెప్పండి. జ్యోతి, ప్రస్తుతానికి అయితే కనుక ఈ నిన్న జరిగిన యాక్సిడెంట్ లో అయితే కనుక మలుపులు అయితే తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క మనం నిన్న అయితే కనుక పోలీసులు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఇది ప్రమాదం జరిగి ఉంటుందని కూడా ఒక అంచనాకైతే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఏదైతే కనుక బైక్ మీద వస్తున్న బైక్ అతను తప్పుడుగా ఉందో లేదో అని ఆ కోణంలో అయితే కనుక ఈ రోజు అయితే కనుక పూర్తి ఈ ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. అదే కోణంలోనే మనకు ఒక సీసీ ఫుటేజ్ అయితే దొరికిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో అతనైతే కనుక పూర్తిగా మద్యం సేవించినట్టుగానే కూడా తెలుస్తుంది. అదే విధంగా నిర్లక్ష్యంగా బండి తోలిన ఆనవాళ్ళు కూడా పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ లో అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఏదైతే కనుక అతనితో పాటు ఒక వ్యక్తి అయితే కనుక ఇంకొక వ్యక్తి అయితే కనుక ఉన్న పరిస్థితి, అతను ఇద్దరు స్నేహితులుగా పోలీసులు అయితే గుర్తించారు. అతని పేరు అయితే స్వామి అనే పేరు. అతని పేరు శివశంకర్ తో పాటు స్వామి అనే పేరుతో ఇద్దరు ఒకే ఊరికి చెందిన వ్యక్తులు అయితే పిల్లలు. అదే విధంగా అతన్ని స్వామిని బస్సు ఎక్కించే ప్రయత్నంలోనే ఎక్కించడానికే వేరే ఊరికి వెళ్తున్న నేపథ్యంలో బస్సు ఎక్కించడానికి స్వామిని ఇతను అర్ధరాత్రి అయితే ప్రయాణం చేయడం జరిగింది. ఆ రాత్రిపూటనే అతన్ని బస్సు ఎక్కించి రిటర్న్ లో వస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని కూడా పోలీసులు అంచనాల్లో తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. జ్యోతి, ఇకపోతే ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు పురోగతి సాధించింది? ఇప్పటికైతే కనుక పూర్తిగా పోలీసులు అయితే ఇదే విషయం మీద కనుక నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ఒక 2-3 టీములుగా విడిపోయి కూడా ఒక పక్క ఈ
ఎవరైతే చనిపోయారో వారి 4 రిపోర్ట్ల కోసం అయితే కనుక ఒక బృందం అయితే కనుక వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా జీజీహెచ్ లో ఉన్న వారు కూడా వారి ఎవరైతే బంధువులు ఉన్నారో చనిపోయిన వారి బంధువులకు బాడీలను అప్పగించే ప్రయత్నంలో ఒక పక్క నిమగ్నమై ఉంటే పోలీసులు వారు అయితే కనుక ఒక కోణంలో డ్రైవర్ ని, మరొక కోణంలో ఈ ట్రావెల్స్ ఏజెన్సీని కూడా ట్రావెల్స్ వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క బైక్ నడిపిన విధానాన్ని కూడా బైక్ మీద వస్తున్న ఇద్దరిని కూడా ఆ కోణంలో కూడా వెళ్తున్న పరిస్థితి. నిన్న అయితే కనుక పూర్తిగా బస్సు డ్రైవర్దే నిర్లక్ష్య వైఖరి కనిపించింది అన్నట్టు జరిగిన పరిస్థితి. ఈ రోజు ఈ విజువల్స్ ఈ కోణంలో పరిశీలిస్తుంటే కనుక కొత్త కోణాలు అయితే కనుక పోలీసు వారికి తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా మద్యం సేవించి ఈ రాంగ్ రూట్ లో వచ్చి జరిగిన యాక్సిడెంట్ గా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో పక్క అయితే కనుక ఈ ఎస్పీ కర్నూలు ఎస్పీ గారు కూడా చెప్తున్న పరిస్థితి బస్సు కన్నా ముందరనే యాక్సిడెంట్ జరిగి ఉండవచ్చు, లేదంటే కనుక అతనే స్కిడ్ అయి పడి ఉండవచ్చు, ఆ బైక్ చూడకుండానే బస్సు గుద్ది ఉండొచ్చు అనే కోణంలో కూడా అదే యాక్సిడెంట్ జరిగిందా లేదా అనేది కోణంలో కూడా ఎస్పీ అయితే కనుక ఒక బృందాన్ని అయితే కనుక నియమించడం జరిగింది. మస్తానిక ప్రమాదానికి గురై మృతి చెందిన వారు ఏ ఏ ప్రాంతాలకు చెందిన వారు, ఏ రాష్ట్రాల వారు అన్న దాని మీద క్లారిటీ వచ్చిందా? జ్యోతి, ప్రస్తుతానికైతే కనుక కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన వారే ఇక్కడ ఉన్నారు. ఒరిస్సాకు చెందిన వ్యక్తి కూడా ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగానే తెలిసింది. పూర్తిగా అయితే కనుక అన్ని తెలంగాణకు సంబంధించిన వారు కావచ్చు, ఈ కర్ణాటక సంబంధించి, ఆంధ్రాకు సంబంధించి పూర్తిగా ఇక్కడికి వచ్చి వారి వారి ఎవరైతే రాష్ట్రానికి ఉన్నారో వారి మృతదేహాలకు అయితే కనుక మొత్తం ఏర్పాట్లు అయితే చేసుకొని ఉన్నారు. అంబులెన్స్లు కూడా రెడీగా పెట్టుకొని ఉన్నారు. వారి ఏదైతే కనుక పార్థివ దేహాలు ఎప్పుడైతే ల్యాబ్ నుంచి వస్తాయో అప్పుడే తీసుకోవడానికి కూడా వాళ్ళకి బంధువులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు అయితే కనుక అధికారులు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్.